ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోబోయేది ఏంటంటే క్రాప్ టూల్స్, ఫోటోషాప్ క్రాప్ టూల్స్. సో ఈ పవర్ ఆఫ్ క్రాప్ టూల్ అనే ఈ పర్టికులర్ స్క్రీన్లో నేను హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ టూల్ యొక్క మేజర్ ఫంక్షనాలిటీ ఏంటి, దీని యొక్క పవర్ ఏంటి అనేది ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తాము. సో అసలు ఈ క్రాపింగ్ టూల్ చెప్పే ముందు ఈ ఫోటోషాప్ సీసీలో ఈ క్రాప్ టూల్ యొక్క ఫంక్షనాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి. సో దానికే ఇది నేను పవర్ ఆఫ్ క్రాప్ అని పెట్టాను. అదే నార్మల్ ఫోటోషాప్ CS4, CS5 మీరు కానీ ప్రాబబ్లీ నేను వీడియో రికార్డింగ్ చేసుంటే నార్మల్ క్రాప్ టూల్ అనే హెడ్డింగ్ పెట్టుండేవన్నీ. ఎందుకంటే సీసీలో దీని యొక్క పవర్ ఆల్మోస్ట్ 2 times పెరిగింది. ఎందుకు అంటే దీంట్లో మీకు ఈ మెథడ్స్ ఉన్నాయి, అంటే ఓవర్లే ఆప్షన్స్ కొన్ని యాడ్ అయినాయి. ఫ్రంట్ ఇమేజ్ అనేది కొత్తగా యాడ్ చేశారు. రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఓవర్లే అరౌండ్ ఒక 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఎనీవే ఓవరాల్గా మనకి ఈ పర్టికులర్ వీడియోలో టైప్స్ ఆఫ్ క్రాప్, మెథడ్స్ ఆఫ్ క్రాపింగ్ ఇవన్నీ తెలుసుకుంటాము. సో ఈ పర్టికులర్ స్క్రీన్ నేను ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రాప్ టూల్ ఎక్కడ ఉంటుందండి? సో 5th మెంబర్ అన్నమాట. ఓకే, ఈ క్యూలో 5వ ప్లేస్లో నిలబడి ఉన్నాడు ఒక అతను. చూడండి, 1st person, 2nd person, 3rd person, 4th person, 5th person ఉన్నాడు ఇక్కడ ఒక అతను. ఈ 5th person క్రాప్. కానీ ఈ రూమ్లో మనం రైట్ క్లిక్ చేసినా లేదంటే లెఫ్ట్ క్లిక్ చేసినా కొంచెం హోల్డ్ చేసి అలాగే ప్రెస్ చేస్తే ఆ యొక్క సబ్ టూల్స్ అంటే దాంట్లో ఉన్న సబ్ కేటగిరీస్ అన్నీ మీకు యాక్టివేట్ అయిపోతాయి. ఓకేనా? క్రాపు, పర్స్పెక్టివ్ క్రాపు, స్లైసు, ఇవి. ఓకేనా? సో నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో క్రాప్ టూల్ ఒకటి ఉంది, పర్స్పెక్టివ్ క్రాపు, స్లైస్ సెలెక్షన్ టూల్. ఓవరాల్గా ఈ 4 టైప్స్ కూడా ఒకే కేటగిరీ క్రాపింగ్ అంటారు. సో జనరల్గా మనకి ఫోటోషాప్ యూజర్స్ ఎలా థింక్ చేస్తారు అంటే ఒక ఇమేజ్ని ట్రిమ్ చేయాలి అన్నప్పుడు మనకి క్రాపింగ్ ఒక్కటే అనుకుంటారు. బట్ పర్స్పెక్టివ్ క్రాప్ కూడా మీకు ఇమేజ్ ట్రిమ్ చేయడు, బట్ అది 3 dimensional. స్లైస్ టూల్ కూడా ఇన్ఫ్యాక్ట్ అది ఒక ఇమేజ్ని ట్రిమ్ చేస్తుంది. స్లైస్ సెలెక్షన్ టూల్ కూడా మీకు ఓకే, అది ఎనీవే స్లైస్ టూల్తో మీరు స్లైస్ని క్రియేట్ చేసిన తర్వాత స్లైస్ సెలెక్షన్ టూల్తో దాని యొక్క ప్రాపర్టీస్ని ఎడిట్ చేయడానికి వాడతారనుకోండి. సో ఈ పర్టికులర్ లెసన్లో మనకి బేసిక్ క్రాప్, అసలు క్రాప్ టూల్ యూజ్ చేయకుండా క్రాప్ ఎలా చేయాలి, ఓకే, ఈ 4 టూల్స్ లేకుండా క్రాపింగ్ ఎలా చేయాలనేది ఫస్ట్ చూద్దాము. తర్వాత ఈ క్రాప్ టూల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుంటున్నాను నేను, న్యూ. సో ఇది 1000, ఇది యూట్యూబ్ స్క్రీన్ యాక్చువల్గా. ఓకే, క్లిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా ఉంది సరే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వెబ్ బ్యానర్ అండి. ఈ ఏరియాలో నాకు నా కంపెనీ వెబ్ బ్యానర్ కావాలి. మరి దీని యొక్క విడ్త్, హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ చెప్పాను. బట్ మరొకసారి నేను ఇన్ఫో ప్యానల్ ద్వారా చూస్తున్నాను. ఎంత ఉంది ఇది? 1600 అక్కడ కనబడుతుందా మీకు కర్సర్లో? ఓకే, చూడండి ఇక్కడ. సో 1600 అంటే 1600/500 అనుకుంటాను. ఓకేనా? దీన్ని ఒక్కసారి నేను రిమూవ్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ సైజులో సేమ్ అదే సైజు 1600/500 యాడ్ చేశాను. ఇది ఫిక్స్డ్ సైజ్ అన్నమాట. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ సెలెక్ట్ చేసి ఈ పిక్చర్ తీసుకుంటున్నాను నేను, ఈ పిక్చర్. సో ఈ టూల్తో ఇలా క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇమేజ్లో క్రాప్ అంటే మీకు అది డైరెక్ట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు కదా. సో ఈ మూవ్ టూల్తో దీన్ని డైరెక్ట్గా ఈ ఇమేజ్ని ఇక్కడ తెచ్చుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. సో ఇది ఒక మెథడ్ అండి. సో మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ సైజులో మీ యొక్క క్రాప్ సైజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేసి డైరెక్ట్గా మీ ఏదైనా ఇమేజ్ని ఒకదాన్ని ఓపెన్ చేసి ఆ ఇమేజ్ పైన ఆ రెక్టాంగిల్తో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఇమేజ్ మెనూలో క్రాప్ అంటే డైరెక్ట్గా మీకు అది క్రాప్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. దాన్ని మీరు కాపీ చేసుకొని మేబీ ప్రాబబ్లీ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన జనరల్గా వెబ్ బ్యానర్స్లో వాడతాం. దీనికి కొంచెం మీకు బెటర్ అప్రోచ్ కావాలి అన్నప్పుడు ఈ ఎలిప్స్ టూల్ని ఇలా సెలెక్ట్ చేసేసుకొని, ఓకేనా, దీనికి కొంచెం ఫెదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20. సో బ్లాక్ ఇచ్చాను. ఇది ఎందుకు యూజ్ చేశాను అంటే ఇప్పుడు మీకు ఇలా షాడో వస్తుంది మీకు ఫెదర్ వల్ల. సింపుల్ ఫెదర్ బట్ షాడో. ఇది ఒక మెథడ్. కింద షాడో కనబడుతుందా? ఇంకా మీకు కొంచెం రిచ్ లుక్ రావాలి అన్నప్పుడు ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్తో రైట్ క్లిక్లో డిస్టార్ట్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఈ డిస్టార్ట్ కాదు, ఐఎమ్ రియల్లీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, అది ఫ్రీ డిస్టార్ట్. సో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ర్యాప్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు ఈ షాడోని ఈ ఏరియాలో మూవ్ చేసి కార్నర్స్లో
అంటే ఈ కార్నర్లో నాకు కొంచెం ఇలా డెప్త్ రావాలి, బయటకు వచ్చినట్టు. ఓకేనా, మన జనరల్గా వెబ్ పేజెస్లో ఎక్కువ ఈ మోడల్స్ ఇప్పుడు బ్యానర్స్ మనం చూస్తున్నాం కాబట్టి దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇలా. ఓకేనా, సో మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం బెటర్ కలర్, అంటే ఇది ఫ్లవర్లోనే ఒక కలర్ తీసుకోండి, ఇది డిజైన్ ప్రిన్సిపల్ అండి. సో ఫ్లవర్లోనే మీకు నచ్చిన ఒక కలర్ని కానీ తీసుకుంటే మీకు గ్రేడియంట్ ఇచ్చినప్పుడు అది మీకు నీట్గా ఫిట్ అవుతుంది ఇట్లా. ఓకేనా, ఈ ఏరియాలో ఇలా. సో మీకు ఇప్పుడు కంట్రోల్ క్లిక్ చేసి ఒక న్యూ లేయర్లో దానికి ఎడిట్లో స్ట్రోక్ అని ఇస్తే ప్రాబబ్లీ మీకు ఇంకొంచెం బెటర్ క్లీన్ క్రిస్ప్లా నీట్గా ఉంటుంది. ఒక 2 పిక్సెల్స్ ఇచ్చి ఓకే క్లిక్ చేశాను. సో ఇది ఈ లేయర్ నేను పైన పెడుతున్నాను సో దట్ మనం క్లియర్గా చూడవచ్చు ఇది. ఓకేనా, ఇది ఒక మెథడ్ ఆఫ్ క్రాపింగ్ అండి. జనరల్గా మీకు CD కవర్ పేజ్ కావాలి, ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఒక 1500లో సో జూమ్ చేశాను, ఇది 100%లో ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఒక కొత్త లేయర్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తున్నాను, ఇలా సెలెక్ట్ చేశాను. ఓకేనా, సో దీంట్లో కలర్ ఫిల్ చేసేసి ఇలా, లేదంటే వైట్ కలర్ ఫిల్ చేద్దాం. సెలెక్ట్ ట్రాన్స్ఫార్మ్, ఈ సెలెక్షన్ సైజ్ నేను ఇలా సైజ్ లోపలికి తగ్గించాను. ఓకేనా, ఇది ఓకేనా, వండర్ఫుల్. ఇది ఈ లేయర్ని నేను కంట్రోల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇంకొక న్యూ లేయర్లో ఈసారి సేమ్ నేను ఒక ఫోటోను ఓపెన్ చేసుకొని సో ప్రాబబ్లీ ఈసారి నేను ఈ పిక్చర్ కాపీ ఈ ఏరియాలో పేస్ట్ ఇంటూ అంటాను నేను, పేస్ట్ స్పెషల్ పేస్ట్ ఇంటూ. ఓకేనా, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నాకు ఈ ఏరియాలో ఈ పార్ట్, ఎందుకంటే నాకు ఫ్లవర్ డిస్టర్బ్ కాకూడదు, ఈ ఐ డ్రాపర్తో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కలర్ని తీసుకొని కంట్రోల్ క్లిక్, ఎక్కడుందండి ఇది, ఇక్కడ ఈ లేయర్లో కంట్రోల్ క్లిక్, ఒక కొత్త లేయర్లో ఈ రెక్టాంగిల్తో ఇక్కడ చూడండి. సారీ, ఎందుకు అది అలాగే వస్తుందంటే ఈ ఫిక్స్డ్ సైజ్ తీసి నార్మల్కి వెళ్తాను. ఇందాక ఆ ట్యుటోరియల్లో మనం ఫిక్స్డ్ సైజ్ చూసాం కదా, ఇది ఇక్కడ నేను ఇలా డ్రా చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో నేను మన లోగో పెట్టుకొని సో కాపీ పేస్ట్, సో కంట్రోల్ T ద్వారా ఇక్కడ పెట్టేసుకొని అడోబ్ ఫోటోషాప్ ESSENTIAL ఎసెన్షియల్స్ ఫర్ బిగినర్స్. ఓకే, సో కలర్ ఏదండి, ఏ కలర్ బాగుంటుంది, దాంట్లోనే కొంచెం డార్క్ ఇస్తాను. ఓకేనా, ఇది మరి ఇది సైజు ఫాంట్ సైజ్ కొంచెం తగ్గిస్తే బెటర్ కదా. సో 18 పెడదామా, 18 కాదు 24 పెడదాం. ఎసెన్షియల్ ఫర్ బిగినర్స్ ఈ ఏరియాలో పెడుతున్నాను ఇట్లా. ఓకేనా, ఫైన్. సో ఈ మరి మీరు అనుకోవచ్చు ఇక్కడ వైట్ ఎందుకు తీసుకున్నారండి మీరు ఇక్కడ అని. ఓకేనా, ఈ వైట్ ఏరియాకి నేను ఇప్పుడు బ్లర్ ఇస్తాను. బ్లర్, గాసియన్ బ్లర్ ఎంత, ఒక 10 ఇస్తాను. సో దానివల్ల ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, ఇది వైట్ ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. దీన్ని బ్లాక్ చేయాలి అన్నప్పుడు ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ఇన్వర్ట్ అంటే బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు షాడో కనబడుతుందా క్లియర్గా. సో అదండి బేసిక్గా. సో దాని గురించి తీసుకున్నాను. దీనికి ఇంకా మీకు ఎఫెక్టివ్గా కావాలి అన్నప్పుడు దీనికి స్ట్రోక్ ఇప్పుడే చెప్పాం, స్ట్రోక్ ఆప్షన్ గురించి. ఈ స్ట్రోక్లో సో ప్రాబబ్లీ నేను వైట్ కలర్ తీసుకొని ఒక 4 ఇన్సైడ్ ఇస్తున్నా. ఫైన్. ఇది ఈ టైప్ ఆఫ్ క్రాపింగ్ ఏమంటారంటే స్ప్లిట్ అంటారు, స్ప్లిట్ క్రాపింగ్. మీకు ఇంకా ఎఫెక్టివ్ కావాలంటే దీన్ని ఒపాసిటీ తగ్గించారనుకోండి. ఓకే, ఈ ఒపాసిటీ ఒక 50 ఇచ్చారనుకోండి, ఇంకా మీకు బాగుంటుంది అది. సో కంట్రోల్ అయ్యి అంటే ఉన్న కలర్కి రివర్స్ కలర్ వస్తుంది. ఓకేనా, వండర్ఫుల్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం చూసింది బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ క్రాప్. ఆ 2 టైప్స్ ఆఫ్ క్రాప్ మనం క్రాప్ టూల్ యూజ్ చేయకుండా ఓన్లీ సెలెక్షన్ టూల్స్ని బేస్ చేసుకొని యూజ్ చేసాం. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్రాప్ని ఏమంటారంటే స్ప్లిట్ క్రాప్ లేదంటే షేప్ క్రాప్, ఒక షేప్ లోపల ఇమేజ్ని పెట్టడం. ప్రీవియస్ లెసన్ ఏంటంటే మీకు ఒక వెబ్ బ్యానర్ తయారు చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలి. ఓకేనా, ఫైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.